ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు ప్రభుత్వం సమకూర్చిన ఏసీ హెల్మెట్లు, 2 వీలర్స్, ఇతర సామగ్రిని హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం అందజేశారు. పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు. హోమ్ మినిస్ట్రీగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ మై పోలీస్ మెన్ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళే మోటివేట్ చేసి చాలా మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా నిల్చోవడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇదే కదా మనకి చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మనకి జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడైనా మన గ్రామాల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని ఆ రోజు కల్పించారు. అప్పటి నుంచి కూడా ఈరోజు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మన దగ్గర కంపెనీస్ పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో కూడా చాలామంది ముందుకు వచ్చిన దాతలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పి గౌరవ సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్తారు. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. సుమారుగా ఈరోజు మేము వచ్చేసరికి ఇంకా వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర 60 వెహికల్స్ ఈరోజు మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే 64 వెహికల్స్, 4 రాయల్ ఎన్ఫీల్డ్, మిగతా అపాచీ. అదేవిధంగా ఈరోజు 100 మనకి హెల్మెట్స్. అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి. నాకు ట్రాఫిక్ పోలీసులను చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత దుమ్ములోని ధూళిలోని ఎండనక వాననక అక్కడే అలాగ నుంచొని ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు. ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ని. కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు, ట్రాఫిక్ అంతా వదిలేశారు. అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు. అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అంటే ఒకటి నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్లో మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మీతో పాటు మింగిల్ వెళ్తూ ఉంటే మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి. సో నేను ఆ రోజు సిపి గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడా. సిపి గారు ఈ కూలింగ్ హెల్మెట్స్ వస్తున్నాయండి, దాన్ని చేయాలండి అంటే నాకన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజు నాకు ఇంచుమించు ఒక 20 మందినో 30 మందినో చూపించారు నాకు సిపి ఆఫీస్లో. అమ్మ ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేస్తున్నాము, లంసంగా ప్రొక్యూర్ చేస్తున్నాము, నేను కొంచెం అడుగుతున్నానమ్మా, కంపల్సరీ వస్తాయని. ఈరోజు 200 మందికి దగ్గర 100 ఒక కంపెనీ నుంచి ఇంకొక 100 ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు 200 హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు. అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 అవర్స్ మన ఛార్జ్ పెట్టుకుంటే 8 అవర్స్ కంటిన్యూగా వర్క్ చేసేది. చాలామంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 80 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా. ఈరోజు అవసరం. అట్ ద సేమ్ టైం లాస్ట్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రొయాక్టివ్గా ఈరోజు వైజాగ్ కమిషనరేట్ కూడా ముందుకొచ్చి దగ్గర ఇందాక నేను మేడంని అడిగాను ఎంతమందికి ఇన్సూరెన్సెస్ వచ్చినాయమ్మా అంటే ఓవరాల్గా 15 lakhs rupees 4 members, ఇంట్లో 4 members వచ్చేటట్టుగా దగ్గర 70 members వరకు హైబ్రిడ్ మోడల్లో వెళ్తున్నాం మేడం అన్నారు. ఇట్స్ మరి చాలా మంచి పరిణామం కింద భావించాలి. నేను సిపి గారిని కోరుకునేది ఏంటంటే 100కి 100% ఇన్సూరెన్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్లో వెళ్ళి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆరోగ్య భద్రత ఉండాలి, కుటుంబ భద్రత కల్పించాల్సిందిగా ఇది మన బాధ్యతగా తీసుకొని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఈరోజు డ్రోన్స్, నేను డ్రోన్స్ గురించి యాక్చువల్గా ఇంత హై టెక్నాలజీ డ్రోన్స్ గురించి నేను 3 lakhs, 1.5 lakh, 2 lakh, 3 lakh ఇంతవరకు నేను రేంజ్ చూసాను. నైట్ విజన్ డ్రోన్ ఉండాలి మేడం, మనకి ఇలాంటి డ్రోన్లు పనికిరావండి అన్నారు. నేను చాలా గొప్పగా చెప్పాను సిపి గారితో, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేద్దాం సార్, అది 3 lakh ఎంతో ఉంటుందంటే మేడం 3 lakhవి మన దగ్గర పనిచేయవు మేడం, 8 lakh ఉంటుంది అన్న. ఇచ్చేవాడు కూడా మానేస్తాడు సార్ 8 లక్షలు అంటే అన్నాను నేను ఆ రోజు. కానీ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి 8.5 lakh ఈచ్ వన్ డ్రోన్. ఈరోజు ఇందాక మనకి ఐ ఇన్ ద స్కై అన్నది నిజంగా ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట డ్రోన్కి. ఈరోజు అరౌండ్ 5 kilometers వరకు వెళ్ళగలదు, అరౌండ్ 3 hours to 5 hours వర్క్ చేయగలదు, నైట్ విజన్ ఉంది. దాంట్లో అన్నిటికన్నా మంచి ఫీచర్ ఏంటంటే వాళ్ళు సైరన్ కూడా అందులో పెట్టారు. జనరల్లీ వెహికల్ సైరన్ ఏదైతే ఉంటుందో వెహికల్ సైరన్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎలర్ట్ అవుతారు. ఏ సైరన్కి ఎలర్ట్ అవ్వరు, కానీ వెంటనే ఈ సైరన్కి అయితే ఎలాంటి వాళ్ళైనా ఎలర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది.
అట్ ద సేమ్ టైం స్పీకర్. ఈ రెండుతో పాటు ఈరోజు మనకి వైజాగ్లో మోస్ట్ ప్రాబబ్లీ ట్రాఫిక్ని నియంత్రణ చేయటం ఒక ఎత్తు అయితే, రోడ్డు ప్రమాదాలు నివారించడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే మనకి చూస్తే అరౌండ్ నన్యేడి జంక్షన్ ఒకటి, మనకి గురుద్వార జంక్షన్ ఒకటి, మద్దిలపాలెం జంక్షన్ ఒకటి, హనుమంతవాక 7 కొత్త డ్రోన్స్ మన దగ్గర ఉంటాయి. మెల్లగా ఇంకా కొత్త డ్రోన్స్ మేము సాధిస్తాం. ఆ డ్రోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కీలకమైన ఫీచర్స్. ఒకటి వచ్చేసి సర్చ్ లైట్. రాత్రిపూట చీకటి ఉంటే సర్చ్ లైట్ ఫోకస్ చేస్తుంది ఆ ముద్దాయి మీద, మొహం మీద. నెక్స్ట్ వచ్చేసి నైట్ విషన్. రాత్రిపూట ఎంత చీకటి అయినా మనకు కనిపిస్తుంది. నంబర్ 3 వచ్చేసి సైరన్. అనుకోండి డ్రోన్ ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారండి, 1 కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి ఒక ఆఫెన్స్ చేయడానికి వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇమీడియట్గా సైరన్ కొడితే అతను పారిపోతాడు. కాబట్టి ఆఫెన్స్ అరికట్టడం. మరోపక్క ఆఫెన్స్ జరిగింది, అతను పారిపోతున్నాడు ముద్దాయి, మనం డ్రోన్ ద్వారా వీడియో తీస్తే ఆ ఫుటేజ్ ద్వారా మనం అతన్ని అరెస్ట్ చేయొచ్చు, కన్విక్షన్ కూడా మనం సాధించవచ్చు. సో ఒకవైపు క్రైమ్ డిటెక్షన్, మరోవైపు క్రైమ్ ప్రివెన్షన్, మరోవైపు సర్వైలెన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ టీజర్ డ్రోన్ 5 కిలోమీటర్ రేడియస్ 100 మీటర్స్ వరకు ఎగరవేయచ్చు. 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏమైనా జరిగితే మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో మన లక్ష్యం మన జిల్లాలో మారుమూల ప్రాంతం, పార్కు, డిలపిటేటెడ్ బిల్డింగ్, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్స్ రాత్రిపూట ఖాళీగా ఉంటుంది, శ్మశానము, గ్రేవ్యార్డు, ఇటువంటి ప్రాంతము ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ, గాజాయి సేవించడం కానీ, ప్యాకెట్ ఆడడం కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్ పోలీసింగ్ 100% మనం చేయగలిగితే మనం మ్యాన్ పవర్, ఇది వచ్చేసి ఫోర్స్ మల్టిప్లయర్. మనకు తక్కువ ఫోర్స్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్ పోలీసింగ్ చేసుకోవచ్చు. సో ఒకవైపు డ్రోన్, మరోవైపు ఏసీ హెల్మెట్, మూడోది 2 వీలర్స్. ఈరోజు గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత 64 2 వీలర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అందులో 44 ట్రాఫిక్కి, 20 లా అండ్ ఆర్డర్కి. మన అందరికీ తెలుసు స్టాటిక్ బీట్ ఒక లిమిటెడ్ ఏరియా చూడవచ్చు, కానీ 2 వీలర్ పెట్రోలింగ్ చేస్తే ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ రెగ్యులేషన్ బాగా చేసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవైపు 64 2 వీలర్స్, మరోవైపు 200 ఏసీ హెల్మెట్స్, మరోవైపు 2 డ్రోన్స్. సౌత్ ఏషియా ఎల్పిజి అండ్ వైజాగ్ పోర్ట్ అథారిటీ అందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా డ్రోన్ తెప్పిస్తాం, ఇంకా ఏసీ హెల్మెట్స్ తెప్పిస్తాం, ఇంకా 2 వీలర్స్ తెప్పిస్తాం. మన ఉద్దేశం మన స్కై